అగ్రికల్చర్ మాజీ డైరెక్టర్ కలకట్ల రఘురామృతిరాజ్ తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన సజావుగా సాగిందని, ఈ 100 రోజుల పరిపాలన రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని, సూపర్ 6 పథకాలను అమలు చేయాలని ముందుకు సాగుతూ సూపర్ 6 పథకాలలో 3 అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఒకటి దీపావళి నాటికి 3 సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. లేదా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిని నీ చిన్నాయిని చైర్మన్ చేసావు, నీ బంధువు ధర్మారెడ్డి గారిని ఈవో చేసి కేరళ నుంచి బియ్యం దిగుమతి చేసుకుని ప్రసాదాలు, పశువుల కొవ్వు నుంచి చేస్తున్న లడ్డు ప్రసాదాలు పంపిణీ చేస్తుంటే ముసుముసు నవ్వుకుంటూ వాళ్ళు చేస్తున్న దాన్ని సమర్థించడం సిగ్గుమాలిన చర్యని జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేస్తాను. ఇటువంటి వ్యక్తుల్ని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి గారు జేపీ నడ్డా గారు ఒకటే తెలియజేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతినే, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినే తిరుమల ప్రసాదాల విక్రయాలు నాణ్యత లోపించింది కాబట్టి అటువంటి వారి ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా కఠినంగా శిక్షించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మనవి చేస్తున్న వెంటనే చట్టపరమైన చర్యల్ని వీళ్ళ మీద తీసుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మునుముందు కూడా వచ్చేవారు కూడా భయంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండే విధంగా ఉండాలనంటే గతంలో చేసిన పాలకుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి లడ్డూ వ్యవహారము చాలా అపవిత్రతకు గురైనది. ఇటువంటి కల్తీ వ్యాపారం మీ జేబు సొమ్ము నింపుకోవడానికి కోసమే చేసినట్టు ఉంది. కానీ భక్తుల మనోభావాలని 100 కోట్ల మంది భక్తుల మనోభావాలని మీరు ఈ విధంగా కించపరిచి ఇలా చేసిన దానికి మిమ్మల్ని ఎవరు కూడా క్షమించరు. అసలు ఇటువంటి కల్తీ వ్యాపారం చేయాలనే ఆలోచన మీకు ఎట్లొచ్చింది? మీరు ఆల్రెడీ టీటీడీని డైవర్ట్ చేసేసి తుమ్మల టీటీడీ అనే ఇంకొక కంపెనీ ఒకటి పెట్టి భక్తులు హృదయపూర్వకంగా ఇచ్చేటువంటి ఫండ్స్ని మీరు డైవర్ట్ చేసేసి దాన్ని లూటీ చేశారు. టీటీడీకి సంబంధించిన ఆస్తులు లూటీ చేశారు. కనీసం తినేటువంటి ప్రసాదాలను కూడా మీరు ఈ విధంగా కల్తీ చేసి, మీరు ఎవరు చెప్పారు మీకు ఇటువంటి కల్తీ నూనెలు కానివ్వండి, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి ఆయిల్ కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, కౌ ఆయిల్ కానివ్వండి, ఇటువంటి ఎనిమల్ నుంచి వచ్చేటువంటి కలపాలనే దురాలోచన మీకు ఎట్లొచ్చింది? ఇది ఎంత దుర్మార్గం! ఒక తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డు అంటే ఒక పవిత్రతకి గుర్తింపు ఉండేటువంటి ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని మీరు ఈ విధంగా కల్తీ చేసి ఇంతమంది జనాలని మీరు ఈ విధంగా చెప్పినట్టు తినిపించినారంటే ఇటువంటి వ్యక్తుల్ని సామాన్యంగా వదలడానికి లేదు. దీని మీద కేంద్రం కానీ రాష్ట్రం కానీ గట్టి చర్య తీసుకొని వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను.